జాతీయవాదము లేదా దేశానికి సంబంధించి ధర్మానికి సంబంధించి వారి పాత్ర ఏంటి? మనకు పివి నరసింహారావు గారు అంటే ఆయన ప్రధానమంత్రిగా లేనప్పుడు అంతకంటే ముందర ఉన్నటువంటి ప్రభుత్వాలు, రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం కావచ్చు, ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వాలన్నింటిలో కూడాను ఆయన మంత్రిగా వ్యవహరించిన విషయం మనకు తెలుసు. అప్పుడు ఉన్నటువంటి సోకాల్డ్ నెహ్రూవియన్ ఎకానమీ ఏదైతే ఉందో దానిని అనుసరించే ఆయన పాలసీలు కూడా ఉండేవి. ఆయన ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్ నుంచి వచ్చినటువంటి వ్యక్తే. మరి అటువంటి వ్యక్తి ఇటువంటి సంస్కరణలకు నాంది పలికారు అంటే కనుక ఇది రెవల్యూషన్, లిటరల్గా 180 degrees ఆయన తెగినట్లే మనం అర్థం చేసుకోవాలి. ఆయనకు ఎకానమీ గురించి అంత పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. ఆయన ఉన్నటువంటి పరిధి, ఇన్ఫ్యాక్ట్ ఆయన ఆల్మోస్ట్ పాలిటిక్స్ నుంచి రిటైర్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఆయన మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ఆయన్ని ప్రధానమంత్రి అవ్వాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. మనకు వల్లీశ్వర్ గారి దాని గురించి చెప్పగలరు ఆయన. సో అటువంటి వ్యక్తి, ఆల్మోస్ట్ రిటైర్ అయినటువంటి వ్యక్తి మళ్ళీ లైమ్లైట్లో వచ్చిన తర్వాత ఆయనకు ప్రయారిటీస్ చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆయన గాంధీ కుటుంబాన్ని ఎలా నివారించి వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి అన్న విషయం ఒకటి. సోనియా గాంధీ ఆయన పట్ల అప్పటి నుంచి గురువుగానే ఉంది. దాని యొక్క కారణాలు ఉన్నాయి, అది చాలా చాలా డీటెయిల్గా ఉన్నాయి. కానీ బట్ అల్టిమేట్గా ఆయన ఏం చేశారు, ఈ టెన్షన్స్ అన్నీ మేనేజ్ చేసుకుంటూ ఉండి మన్మోహన్ సింగ్ అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు అక్కడ. మన్మోహన్ సింగ్ని పికప్ చేసి, అంటే ఒక పొలిటీషియన్ కాకుండా ఒక టెక్నోక్రాట్, ఒక ఎకానమిస్ట్ని తీసుకొచ్చి పెట్టడం అన్నది ఆయన మాస్టర్ స్ట్రోక్. రెండవది ఆయన ఏం చేశారంటే మన్మోహన్ సింగ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మన్మోహన్ సింగ్ అన్నారు, మరి దేశానికేమో ఇటువంటి కీలకమైనటువంటి మార్పులు రావాలి, వస్తే కానీ మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితి బయటపడలేము. మళ్ళీ చంద్రశేఖర్ ప్రభుత్వంలో ఎలాగైతే మనం బంగారుని గిరివి పెట్టామో అటువంటిది బహుశా ఇంకా చాలా పెట్టవలసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మనకు ఫారెక్స్ రిజర్వ్స్ లేవు, మనకు ఎకానమీ మొత్తం కుదేలైపోయింది. దీనికి చేయాలంటే ఇటువంటివన్నీ ఉన్నాయి, మరి మీకు పొలిటికల్ అపోజిషన్ మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో అది నేను చూసుకుంటాను, నువ్వు ఏం చేయాలో అది చేయి అని చెప్పి ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఓకే, పివి నరసింహారావు గారు అటువంటి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్లనే మన్మోహన్ సింగ్ గారు ఏం చేశారో చేయగలిగారు. పివి నరసింహారావు గారు లేనప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉంటే మన ఎకానమీ ఎంత కుదేలేదో మనం చూసాం మనం. సో మన్మోహన్ సింగ్ గారి యొక్క గొప్పతనం కాదది, మన్మోహన్ సింగ్ గారి వెనకాల ఉన్నటువంటి పొలిటికల్ విల్ పవర్ ఏదైతే ఉన్నదో అది పివి నరసింహారావు గారు. సో సేమ్ లైక్ ఎస్ జయశంకర్ అండ్ మోదీ. కరెక్ట్. మిగతా ప్రభుత్వాల్లో మిగతా ప్రధానమంత్రులు ఉంటే బహుశా అదే సేమ్ మన్మోహన్ సింగ్ ఫెయిల్ అయి ఉండేది. ఓకే, ఆయన ఉన్నారు కాబట్టి ఆయన యొక్క కెపాసిటీ వల్ల, పివి నరసింహారావు గారు ఇచ్చినటువంటి భరోసా వల్ల ఇది చేయగలిగారు. ఇందాక వల్లీశ్వర్ గారు చెప్పారు కమ్యూనిస్టులు ఎలా హ్యాండిల్ చేశారని, అలాగే గాంధీ ఫ్యామిలీని హ్యాండిల్ చేశారు, అలాగే అపోజిషన్ పార్టీస్ అందరినీ హ్యాండిల్ చేశారు. ఆయన చాలా అద్భుతంగా ఇటువంటి ఆయన మీదకి వస్తున్న ప్రెషర్స్ అన్ని హ్యాండిల్ చేసి మన్మోహన్ సింగ్ గారిని ఇన్సులేట్ చేశారు. మీరేం చేయాలో చేసుకుంటూ వెళ్ళండి, పొలిటికల్గా నేను హ్యాండిల్ చేస్తానని చెప్పాను. ఆయన మీద అవిశ్వాస తీర్మానం లాంటివి రావడము, ఆయన మీద మైనారిటీ గవర్నమెంట్ మీద వచ్చేటువంటి ఒత్తిళ్లు, ఏం చేయాలో వాళ్ళు పొలిటికల్గా ఆయన చేసుకొని ఆయన కంప్లీట్గా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో ఆయన చేయగలిగారు. ఈరోజు కూడా ప్రధానమంత్రి మోదీ గారు అటువంటివే చేస్తున్నారు. అంటే మైనారిటీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన చేయగలిగినటువంటి ఆర్థిక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో దానికి వెనకాల ఈయన బలం లేకపోతే జరుగుండేది కాదు. రెండవది మీరు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో 2-3 కీలకమైన అంశాలు నేను ప్రస్తావించి నేను తర్వాత డిస్కషన్ తర్వాత మనం మాట్లాడుకుందాం. దీని గురించి ఎవరు చర్చించినటువంటి విషయం ఏంటంటే 9 గంటలకో ప్రైమ్ టైంలో అనౌన్స్ చేయకుండా, హెడ్లైన్స్లో అనౌన్స్మెంట్ లేకుండా పంజాబ్ మిలిటెన్సీని తుడిచిపెట్టారు ఆయన. పంజాబ్ గారిని. సో ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఎలా అయితే మన్మోహన్ సింగ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారో అలాగే కేపీఎస్ గిల్కి అటువంటి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ రోజు మనం దాని గురించి చర్చించట్లేదు. పంజాబ్లో ఉన్నటువంటి మిలిటెన్సీ అక్కడ హిందువులను మొత్తం ఊచకోత కోసి అక్కడ మొత్తం లిటరల్గా హిందువులను అక్కడి నుంచి తరిమేసినటువంటి పరిస్థితి నుంచి, పంజాబ్ మన చేయి జారిపోతోంది అనుకున్నటువంటి పరిస్థితి నుంచి ఎక్కడ అనౌన్స్మెంట్ లేకుండా క్వైట్గా కామ్గా మళ్ళీ అక్కడ దాన్ని మొత్తం ఖలిస్తానీ మూవ్మెంట్ మొత్తం అణగదొక్కినటువంటి వ్యక్తి. అక్కడ నరసింహుడు కనిపిస్తాడు, సింహం కనిపిస్తుంది మనకు. అక్కడ నరత్వం ఎక్కడ కనిపిస్తుంది, మన్మోహన్ సింగ్ గారిని హ్యాండిల్ చేసిన. ఓకే ఓకే. అదే సమయంలో పద్మనాభయ్య గారిని వాడి అక్కడ నాగా అకార్డ్ అయితే తీసుకొచ్చారో ఈ రోజు దాకా కూడా అక్కడ శాంతి అన్నది మనకున్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఘర్షణ లేదు. నాగా అకార్డ్ అనేది ఈ రోజు దాకా ఉందంటే అది పివి నరసింహారావు గారి యొక్క ఘనతని మనం అనుకోవాలి. వండర్ఫుల్. కాబట్టి ఇటువంటి చాలా అంశాలు ఉన్నాయి, తర్వాత డిస్కస్ చేద్దాం. ఒకసారి వల్లీశ్వర్ సార్, మీరు పివి నరసింహారావు గారితో మాట్లాడిన సందర్భాలు అంటే మీడియా సమావేశాల్లో కానీ ఇంకోటి, మీరు ఎప్పుడు పివి గారు చెప్పేవారు అని చెప్తూ ఉంటారు ఈ మాట, మౌనం కూడా సమాధానమేనని. కొన్ని పదాలు అంటే రాజకీయ శత్రువులు మిత్రువులు ఉండరు రాజకీయాల్లో అనే ఇట్లాంటి పదాలు కొన్ని ఏవైతే సామెతల్లాగా నిలిచిపోయినాయన్నీ కూడా ఆయన ఆ టైంలో వచ్చినాయని చాలా మంది అంటారు. పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో ఆయనకు ఒక
విదేశీ పర్యటన వచ్చింది. ఆమె షెడ్యూల్డే. వెళ్ళే ముందు అక్కడ ఆనవాయితీ ఏంటంటే హైదరాబాద్ హౌస్లో ప్రధానమంత్రి విదేశాలకు వెళ్ళే ముందర